తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఆ తర్వాత జూలై చివరి వారం, ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. సోమవారం కూడా ములుగు సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం హైదరాబాద్తో పాటు అనేక జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో వాగు దాటుతున్న 2 మహిళా కూలీలు వరద ఉధృతికి కొట్టుకుపోయి మరణించారు. హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురవగా రహదారులపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జోరాల ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2.74 లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు అదే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్ల నీరు వస్తుండగా గేట్లు, విద్యుత్ ఉత్పత్తి, కాలువల ద్వారా 2.82 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు.